హలో అందరికీ. రీసెంట్‌గా నాకు ఒక కస్టమర్ అయితే కాల్ చేసిర్రు. సో, కాల్ చేసి ఏమంటున్నారంటే, వెహికల్ ఓవర్ హీట్ అయిపోతుంది. ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతుంది నా వెహికల్‌ది అని చెప్పేసి అన్నారు. సో, వెహికల్ ఓవర్ హీట్ అయితుందా? అయితే మీకు మీటర్‌లో ఏమన్నా హీట్ ల్యాంప్ అనేది గ్లో అయితుందా అని చెప్పేసి అడిగిన. ఏం వస్తలేదు అన్నాడు. మరి ఓవర్ హీట్ అయితుందని మీకు ఎవరు చెప్పిర్రు? మీకు ఎట్లా తెలుస్తుందంటే, ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు నా పక్కన మీకు ఇది కనిపిస్తుంది కదా! ఇంజిన్ మీద ఉన్న ఇది డోమ్ అంటారు, బానెట్ అంటారు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ బానెట్‌లో నుంచి వేడి బాగా వస్తుంది. సో, ఇది అందుకే ఇంజిన్ ఓవర్ హీట్ అయితుందని ఆయనకైననే ఊహించుకున్నాడు ఒక్క విషయం. సో, ఇంకొక విషయం ఏందంటే, ఆయనతో పాటు సేమ్ ఆయనలాగే వెహికల్స్ నడిపే వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఆయనకు, ఈ ఇక్కడ నుంచి ఇంజన్ ఈ ఈ బానెట్ కింద నుంచి వేడి అనేది బాగా వస్తే ఈ ఇంజన్ ఓవర్ హీట్ అయిపోతున్నట్టు అని చెప్పేసి అన్నారు. సో, వాస్తవానికి నిజం అది కాదు. మీరు అలా చెప్తే నమ్మకండి. మీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సో, అసలు ఆయన వెహికల్ ఓవర్ హీటే అయితలేదు. ఆయన మంది చెప్పే మాటలు విని మెదడు ఖరాబ్ చేసుకుంటున్నాడు. సో, బానెట్ కింది నుంచి వేడి వస్తే గనక అది ఇంజన్ ఓవర్ హీట్ అవుతున్నట్టు కాదు. ఇంజన్ ఓవర్ హీట్ అవుతుందో లేదో తెలుసుకోతందుకు ఒక మార్గం ఉన్నది. ఏదో చూపిస్తా. సో, ఒక్కసారి వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత వెహికల్లో ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇంజన్ కామన్గా వేడి ఖచ్చితంగా అవుతుంది. దీని కింద నుంచి అంతో ఎంతో కొద్దిగా వేడి అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, ఇంజన్ ఎలా హీట్ ఎంత అవుతుంది తెలుసుకోండి అంటే మార్గం ఏముందంటే అది ఓడోమీటర్లోనే ఉంటుంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. సో, చూసిరు కదా, ఇది వచ్చేసి ఈ టాటా ఏసీ వెహికల్ యొక్క ఓడోమీటర్. ఇది నేను ఇప్పుడు కీ ఆన్ చేస్తా. సో, చూసిరు కదా, ఇక్కడ వచ్చే ల్యాంప్ ఇది. ఇప్పుడు వచ్చే వెళ్ళిపోయింది చూసిర్రా, ఇది వెహికల్ ఓవర్ హీట్ అయితే వచ్చే ల్యాంప్ అది. రెండు, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంజన్ ఒక హీట్ మీటర్ ఇది. సో, ఇది ఇక్కడ డౌన్లో ఉంటే ఇంజన్ నార్మల్ హీట్ ఉన్నట్టు, ఇక్కడికి రెడ్ సైడ్ వస్తుంది. ఇది బాగా ఓవర్ హీట్ అయినప్పుడు ఇక్కడ ఇది రెడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంజన్ ఓవర్ హీట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంజన్ యొక్క బానెట్ కింది నుంచి వేడి బాగా వస్తే ఇంజన్ ఓవర్ హీట్ అవుతున్నట్టు కాదు. దాదాపు ఇది మధ్యలోకి వస్తుంది. కొన్నిసార్లు సగం కొంత దాటి మళ్ళీ ఫ్యాన్ తిరగంగానే మళ్ళీ సగం లోపలికి వచ్చేస్తుంది. సో, ఇది జరుగుతూనే ఉంటుంది వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత. సో, అది గమనించండి. ఇది ఈ సి నుంచి ఇక్కడ హెచ్కి వస్తేనే, ఇక్కడ రెడ్కి టచ్ అయితేనే ఓవర్ హీట్ అవుతున్నట్టు. ఇది ఏమాత్రం రెడ్కి టచ్ అయినా ఇక్కడ అచ్చి వెళ్ళిపోయిన ల్యాంప్ అయితే మళ్ళీ వస్తుంది. ఒకసారి కీ ఆఫ్ ఆన్ చేస్తే ఒకసారి చూడండి. సో, చూసిరు కదా, ఇప్పుడైతే ల్యాంప్ వచ్చి వెళ్ళిపోతాం చూసిరా, అది ల్యాంప్. సో, అది వస్తేనే ఇంజన్ ఓవర్ హీట్ అవుతున్నట్టు. కొన్నిసార్లు వైరింగ్ ప్రాబ్లం ఉన్న ఆ ల్యాంప్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోతుంది. సో, అప్పుడు కొద్దిగా భయపడాల్సిన పని లేదు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ కూలెంట్ బాక్స్, అది రెడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ కూలెంట్ బాక్స్లో నుంచి కొన్నిసార్లు వాటర్ బయటికి కొట్టేసే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఇక్కడ కూర్చుంటారో వాళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి. ఈ వెహికల్కి అయితే పడది. సో, ఇంతకుముందు గోల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, టాటా ఏసీ గోల్డ్, ఆ వెహికల్స్కి వెహికల్ ఓవర్ హీట్ అయినప్పుడు ఈ కూలెంట్ బాక్స్లో నుంచి నీళ్లు బయటికి కొట్టేసి కస్టమర్ కాళ్ళ మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఈ వెహికల్కి అట్లా పడది. కానీ మీకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఎందుకంటే మంచి చెప్తున్నా. సో, వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. మీకు ఈ ఓడోమీటర్లో ఏ సింబల్ గురించి డౌట్ ఉన్నా నేను ఒక 1 year బ్యాకే 10 నిమిషాలు వీడియో తీసి పెట్టిన, ప్రతి సింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. వెళ్ళి ఆ వీడియో చూడండి. కింద వీడియో లింక్ అయితే ఇస్తున్నా. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోకండి. మెకానిక్ చెప్పిన మాటనే పట్టించుకోండి, లేకపోతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అవన్నీ ఆలోచిస్తే. సో, ఉంటా, బాయ్, జై హింద్.